వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా సాగుతున్న దాగుడు మూతలు అలకల ఎపిసోడ్కి ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా మంత్రివర్గాన్ని విస్తరించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వని దగ్గర నుండి కూడా తాను అలకలు ప్లస్ అసంతృప్తితో అయితే సహవాసం చేస్తూ ఉన్నారు. అండ్ వైసీపీకి బాలినేనికి మధ్య ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది అప్పటి నుండి. సరే, ఎన్నికల ముందు కూడా ఆయనకి టికెట్ ఇస్తారని, ఇవ్వరని, లేదు అని, వేరే పార్టీలు ఇవ్వతారని రకరకాలుగా చర్చ జరిగినా కూడా మొత్తం మీద అయితే ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అని, ఏదో మధ్య మార్గంగా ఏదో ఒక డీల్ సెట్ అయిందని ఏదేదో వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజీనామా లేఖను పంపించారు. కొన్ని కారణాల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి లేఖలో స్పష్టంగా పేర్కొన్న బాలినేని, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చట్లేదట, ఆ పార్టీ విధానాలు నచ్చట్లేదట. సో అందుకని దాని మీద నేను అసంతృప్తిగా ఉన్నా, నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అని మొత్తం మీద అయితే ఆయన అయితే రాజీనామా చేశారు. రేపు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతూ ఉన్నారు. అండ్ జనసేన పార్టీలో చేరబోతున్నారు. అండ్ ఈ లేఖలో ఆయన కొన్ని కీలకమైన పాయింట్లు కూడా చెప్పారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి విలువలు ఉండాలట, హుందాతనం ఉండాలట, వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉండాలట. సో ఏ పార్టీలో ఉన్న రాజకీయాలకు అతీతంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను మెయిల్ చేస్తా అంటున్నారు. విలువలు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, హుందాతనం ఉండాలి రాజకీయాల్లో. బహుశా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ ఉన్నాయని నమ్మే పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో చేరబోతూ ఉండొచ్చు. ఎందుకంటే రాజీనామా సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవే కాబట్టి నెక్స్ట్ ఆయన చేరబోయే పార్టీలు, ఆ పార్టీ అధ్యక్షులు ఈ క్వాలిటీస్ ఉంటేనే చేరతారు కదా. సో కలిసి మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారికి బాలినేని మీద, బాలినేనికి పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ నుంచి ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటూ వస్తూ ఉంది, ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటూ వస్తూ ఉంది. అప్పుడు మనం చూసాంగా, ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరో జనసేనకు సంబంధించి ఎవరో ఒక మహిళా కార్యకర్త, ఆ మహిళా కార్యకర్తకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ఎవరో వాట్సాప్ కాల్ చేశారని, ఆ మహిళా కార్యకర్త ఏక నాకు బాలినేనే చేశాడని చెప్పి నానా హంగామా చేసి అప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ అయితే ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ బాలినేనికి ఫోన్ చేసి చెప్పారు అని. సో ఫస్ట్ నుంచి కూడా జనసేన వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అయినా, జనసేన వాళ్ళ మీద ఈగ వాలకుండా బాలినేని చూసుకున్నాడన్నది ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిన సత్యమే. సో ఫస్ట్ నుంచి సాన్నిహిత్యం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో రేపు చేరబోతూ ఉన్నారట. మంచిదే, చేరండి. మరి ఎవరి దారి వాళ్ళకు ఉంటుంది కదా. సో ఆయన దారి ఆయన చూసుకున్నారు.